హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మిజిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 15th వీక్ సెకండ్ డే మార్నింగ్ అనఫ్సెల్ ఓటింగ్ పోల్స్ చేసి చూద్దాం. అలాగే హౌస్లోకి గెస్ట్స్గా ఎవరు వస్తున్నారనేది కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ప్రైజ్ మనీ ఆఫర్ ఇస్తే ఎవరు తీసుకుంటారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు హౌస్లోకి మామగారు సీరియల్ నుండి సుహాసిని గారు అయితే హౌస్లోకి అయితే వస్తున్నారు. అలాగే వంటలక్క సీరియల్ ఆర్టిస్టులు అయితే హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. అలాగే మనం నిన్న ప్రోమోలో చూసుకుందాం కదా, ప్రోమోలో అయితే దీపికా గారు అయితే హౌస్లోకి రావడం అయితే జరిగింది. వీళ్ళైతే హౌస్లోకి రావడం అయితే జరుగుతున్నది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే యూట్యూబ్ పోల్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ఎక్కడ చూసా కూడా నిక్కీలే టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు. ఇతనే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో దూసుకెళ్ళిపోతున్నాడు. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నిక్కీలే విన్నింగ్ రేస్లో ఉన్నాడు. 99.99% బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిక్కీలే అవుతాడు. అలాగే గౌతమ్ ఏం తక్కువ కాదు. గౌతమ్ అయితే ఎలిమినేషన్ జోన్ నుండి టైటిల్ రేస్లో దూసుకెళ్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఫ్రెండ్స్, నిన్నటికే ఇప్పటికీ చూసుకుంటే గౌతమ్ ఓటింగ్ కొద్దిగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇలానే వీళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్ మీద ఫోకస్ చేసి ఓటింగ్స్ ఇలానే కంటిన్యూ చేశారంటే మాత్రం ఇతను కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా 4 days ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు. గౌతమ్ ఫ్యాన్స్ గివ్ అప్ ఇవ్వకుండా మీరైతే ఓటింగ్ అనేది అలానే కంటిన్యూ చేయండి. గౌతమ్ కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. నిఖిల్కి ఓటింగ్లో ఎవరు గట్టి పోటీ ఇస్తున్నారంటే మాత్రం వన్ అండ్ ఓన్లీ గౌతమ్ మాత్రమే. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళ దరిదాపుల్లో కూడా లేరు. అంత తక్కువ ఓటింగ్ అయితే వాళ్ళకు వస్తున్నది. వీళ్ళకి అంత ఎక్కువ ఓటింగ్ రావడం అయితే జరిగింది. మరి ప్రైజ్ మనీ ఎవరు తీసుకుంటారంటే ప్రేరణ, నబిల్, అవినాష్ ఈ 3 కంటెస్టెంట్స్లో ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవరైనా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, వెబ్సైట్ పోల్స్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉండడం అయితే జరిగింది. ఇతనికి 38.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈక్వల్ 39% ఓటింగ్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 34% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఓటింగ్ అయితే హోరాహోరీగా రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 13% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే 4th ప్లేస్లో నబీల్ ఉన్నాడు. నబీల్కి 11% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్కి 4% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఏ పోల్లో చూసా కూడా ఇటు యూట్యూబ్ పోల్స్లో కానీ అలాగే వెబ్సైట్ పోల్స్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసినా కూడా అవినాష్ లాస్ట్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఎక్కడ చూసా కూడా గౌతమ్, నిఖిల్ ఈ 2 కంటెస్టెంట్స్ ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు టైటిల్ విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరు ప్రైజ్ మనీ తీసుకుంటారు అనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.